నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కల్వకుర్తి క్రీడా రంగానికి కొత్త ఊపు, మినీ స్టేడియం అభివృద్ధికి ఎమ్మెల్యే కసిరెడ్డి హామీ. విద్యార్థులకు అండగా జనసేన, పవన్ స్ఫూర్తితో నోట్ పుస్తకాల పంపిణీ. యానాంలో మల్లాడి కృష్ణారావుకు కీలక శాఖలు, సమర్థవంతంగా పనిచేస్తానని స్పష్టీకరణ. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్, కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పంచకర్ల వార్నింగ్. ఆధ్యాత్మిక కేంద్రంగా అంతర్వేది ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష. అన్నమయ్య జిల్లాలో 5 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకే ఇప్పిస్తామని చెప్పి 14 లక్షలు మోసం చేసిన కేసులో కీలక నిందితుడు మురళీమోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 63 నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ శాఖ స్టాంపులు, స్టీల్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ భూపత్రాలతో మోసానికి పాల్పడిన ఈ కేసులో పోలీసుల దర్యాప్తును కొనసాగిస్తున్నారు. భూములు కొనుగోలు చేసే ముందు పత్రాలు, అసలు ధనాన్ని తప్పనిసరిగా పరిశీలించారని ప్రజలకు సూచించారు. ఎంటీ ఎవరిని వస్తే రెడీ చేసి ఇవ్వడానికి ఇది అడిగి ఈ పాస్బుక్స్, ఇది వచ్చి మన సబ్ డివిజన్, మన మదనపల్లి అడగలు అన్ని ఎంటీ ఎవరిని వస్తే రెడీ చేసి ఇవ్వడానికి ఇది అడిగి ఈ పాస్బుక్స్, ఇది వచ్చి మన సబ్ డివిజన్, మన మదనపల్లి అడగలు అన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం, రథశాల, కోనేరు, గుర్రాలక్క గుడి పునర్నిర్మాణంతో పాటుగా అంతర్వేది బీచ్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి భారీ విగ్రహ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అంతర్వేదిని రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత 2 సంవత్సరాల పైబడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దశగా తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. రోడ్లు నిర్మించుకున్నాం. గతంలో రోడ్డు సదుపాయాలు సరిగా లేక భక్తులు రావడానికి కాస్త వెనకం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి నుంచి రోడ్లు వైడెన్ చేసుకోవడం, భక్తులు సుమారుగా 2 సంవత్సరాలన్నర వెనక్కి వెళ్ళి చూసినట్టయితే 4 లక్షలు భక్తులు వచ్చేవారు, ముఖ్యంగా కళ్యాణం సమయంలో. అలాంటిది సుమారుగా 2026 సంవత్సరానికి 7 లక్షల వరకు పెరిగింది. దీన్ని 10 లక్షలకు తీసుకెళ్లాలనేది లక్ష్యం. ఇప్పుడు మరికొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కళ్యాణ మండపం ఒకటి కట్టాలి, ఒక పెద్ద కళ్యాణ మండపం 2 ఎకరాల్లో. ఇది
ఒక 3-4 కోట్లు వెచ్చించి టీటీడీ వారి సౌజన్యంతో వారి ఫండింగ్తో కట్టాలనేది ఒక ఐడియా. ఆ ప్రపోజల్ కూడా పంపిస్తూ ఉన్నాం. విశాలక్క గుడి చాలా చిన్నదిగా ఉంటాం, దానికి సరైన పోషన్ లేకపోవటం, దానికి అప్రోచ్ రోడ్ లేకపోవటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. దీన్ని డెవలప్ చేయాలి. అది ప్రైవేట్ స్థలంలో ఉంది. ఆ ప్రైవేటు పట్టాదారుతో మాట్లాడి దాన్ని 1 ఎకరా స్థలం తీసుకొని దాంట్లో కట్టి మళ్ళా పెద్ద గుడి కట్టాలనే ఒక ఆలోచనతో ఉంటుంది. అదే కాకుండా రథశాలకి ఇప్పుడు రథశాల పాడైంది, కాలిపోయింది పాక్షికంగా. దాని స్థానే ఇంకొకటి కొత్త కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల తర్వాత మంత్రి మల్లాడి కృష్ణారావుకు పీడబ్ల్యూసీ పర్యాటకం, పౌర విమానయాన్, అలాగే పోర్టులు, మత్స్యకార సంక్షేమం వంటి కీలక శాఖలను కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక యానాంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. అలాగే తాళ్లరేవులో జరిగిన పనమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సంబంధించిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వాళ్ళు మల్లాడికి ఇచ్చిన పనిని న్యాయం జస్టిస్ చేయగలిగాడా లేదా అన్నది అనుకునే విధంగా చేశాడు అనుకునే విధంగా నేను చేస్తాను. అంతేగాని ఈ పోర్టుకులే కావాలి, ఆ పోర్టుకులే కావాలి అని కోపం పడు, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేసి లేదంటే అవుట్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏం చేశాడు, 12 నెలలు ఏం చేశాడు, 18 నెలలు ఏం చేశాడు, 24 నెలలు ఏం చేశాడు. ప్రతి పని కూడా ఎంటైర్ రోడ్స్, ఎంటైర్ యానానికి సంబంధించిన రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, లైటింగ్ కానీ, కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా టోటల్ చేంజింగ్. అలాగే డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ని 24 అవర్స్ వచ్చేలాగా, ఇప్పుడు ఓన్లీ 3 అవర్స్ 4 అవర్స్ ఇస్తున్నాం, అలా కాదు 24 అవర్స్ ఇక్కడ వాటర్ సిస్టమ్ వచ్చేలాగా, వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్యాప్ వాటర్ ఇచ్చేసుకునేలాగా 4th ఫ్లోర్ వరకు ట్యాంక్ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లేకుండా, ఇంటిలో ట్యాంక్ లేకుండా 4th ఫ్లోర్ వరకు ఎక్కేలాగా కొత్త సిస్టాన్ని నేను తీసుకురాబోతున్నాను. కాంగ్రెస్ సంబంధించిన పార్టీ అధ్యక్షుడు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఏమాత్రం సహించబోమని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. ఆక్రమణదారులపై రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. వెంకట సాయినగర్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వచ్చిన వార్తల నేపథ్యంలో తహసీల్దార్ను వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించిన ఆయన ప్రభుత్వ భూములను కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని, ఈ విషయంలో పార్టీలు, వ్యక్తులు అనే తేడా ఉండదని పేర్కొన్నారు. వెన్నులో చలి పుట్టే విధంగా మా పోలీసు, మా ఎంఆర్ఓ వ్యవస్థ మారాల్సి ఉంది. పెందుర్తిలో జరిగింది, పెందుర్తిలో ఇది జరిగిందని చెప్పి టీవీల్లోనో పేపర్లో చూసినప్పుడల్లా కూడా అత్యంత బాధపడుతున్న మొదటి వ్యక్తి ఎవరంటే నేనే. ఎందుకంటే మనం ఇంత కరెక్ట్గా వెళ్ళాలి, ఇంత కరెక్ట్గా చేయాలనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. మీకు ఒకటే నేను చెప్తా ఉన్నాను, అది ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడుతాను, సెలవులో ఉన్నట్టున్నారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడుతాను. ఏ పార్టీ అయినా ఆక్రమణే. అది మీకు 100 సార్లు చెప్పాను. నేను 5 సంవత్సరాలు కాల పరిమితి పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ భూములకు కాపలాదారుడిగానే ఉంటాను తప్ప ఇంకోటి జరగదు. మీరు పార్టీలు అక్కర్లేదు, అసలు పార్టీల పేరు ఆక్రమణ అని చెప్పండి. దాని మీదకు నేను రెవెన్యూ వాళ్ళని, పోలీసులు పంపించే బాధ్యత నాది. వెన్నులో చలి పుట్టే విధంగా మా పోలీసు, మా ఎంఆర్ఓ వ్యవస్థ మారాల్సి ఉంది. పెందుర్తిలో జరిగింది, పెందుర్తిలో ఇది జరిగిందని చెప్పి టీవీల్లోనో పేపర్లో చూసినప్పుడల్లా కూడా అత్యంత బాధపడుతున్న మొదటి వ్యక్తి ఎవరంటే నేనే. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఎల్నినో సమయంలో వరి పంటకు ఎరువులు, మందులను తక్కువ మోతాదులో వినియోగించాలని అధికారులు సూచించారు. అలాగే అతివృష్టి కారణంగా పంట నష్టపోతే రైతులకు అందుబాటులో ఉన్న పంట బీమా పథకాలపై వివరాలు వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట నిర్వహణపై పలు సూచనలు చేయగా స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రైతులకి ఏ రకమైన చేనుకి మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, అలాగే ఈ రైతులకి ఎక్కువగా ఈ మందులు వాడటం వల్ల ఎటువంటి తెగులు వస్తాయనేది కూడా చాలా మంచి రైతుకి అవగాహన తెలిపారు. దీని నాకు చాలా సంతృప్తిగా ఉంది. అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి కూడా ఏ మేడం గారు, అలాగే ధనలక్ష్మి గారు అది కూడా చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరు కూడా
ప్రకృతి కొంత కిందికి కొంత కొద్దిగా కనీసం ఒక 60 ఎకరాలన్న పెట్టాలని రైతులకు అవగాహన తెలియపరిచారు. అలాగే ఇన్సూరెన్స్లు కూడా ఈ ఎకరానికి 7,760 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే రాబోయే వర్షాలు కావచ్చు, ఎండలు కావచ్చు, రైతులకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పారు. అలాగే సైంటిస్టులు మాత్రం ప్రతి ఒక్క రైతులకి అడిగిన ప్రశ్నలు చక్కగా సమాధానం చెప్పి ఈ యూరియా కూడా ఎక్కువ వాడకుండా, అలాగే ఈ పిండిలు కూడా ఎక్కువ వాడకుండా మన వ్యవసాయానికి జాగ్రత్తగా పండించేలా విధానంగా చెప్పుకొచ్చారు. మేమందరూ కూడా రైతులను కూడా సంతృప్తి పడ్డాం. ఇంకా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఎల్నినో ఎఫెక్ట్, నెక్స్ట్ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడకం, ఇలా మొదలగినవి రైతు సోదరులందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ప్రధానంగా సైంటిస్టులు మనకి పెద్దాపురం నుంచి రావటం, అదేవిధంగా రాజమండ్రి నుంచి కూడా విశ్వవిద్యాలయం నుంచి కూడా ప్రొఫెసర్ గా రావటం జరిగింది. ఆ రైతులను ఉద్దేశించి ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం ఎల్నినో ఎఫెక్ట్ కి సంబంధించి మనకి వరి పంటలో ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, మెలకువల ఆధారంగా మన వరి పంటను ఏ విధంగా. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలపై కఠిన నిఘా ఉంచడంతో పాటుగా నిబంధనలు ఉల్లంఘించితే వారిపై భారీ జరిమానాలు, దుకాణాల సీజు వంటి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. ప్లాస్టిక్ బదులుగా కాటన్ సంచులు, స్టీల్ పాత్రలు, మట్టి కప్పులు వినియోగించాలని ప్రజలకు సూచిస్తూ ప్రతి వార్డులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వ్యాపారానికి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మానేస్తూ ఉన్నారు, మీరు సక్రమంగా వ్యాపారాలు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని నేను కోరేది, రిక్వెస్ట్ చేసేది, చెప్పేది ఏంటంటే దయచేసి ఎక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో అక్కడ ప్లాస్టిక్ విక్రయాలు చేయకూడదు, అక్కడ కూడా వాడకూడదు. ఈ ప్రతి బండి కూడా ఇక్కడ ప్లాస్టిక్ నిషేధించడమైన నిషేధించడానికి కోర్టు పెట్టించండి. అలాగే మీరు వ్యాపారం చేస్తే ఎవరు శుభ్రపరిచి నీట్గా ఉంచుకోండి. మొదటి రోజు కాబట్టి పేదవాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి, ముఖ్యంగా వ్యాపారస్తులు నేను కింద స్థాయి వచ్చాను కాబట్టి ఈ సమస్యలు అర్థం చేస్తాను కాబట్టి ఏది చేయట్లేదు. దయచేసి మన ప్రొద్దుటూరు పట్టణానికి అందరూ సహకరించాలి. చాలా చెత్తగా ఉంది మీ ఏరియా దగ్గర, ట్రాఫిక్ నిజమైన దేశభక్తులు, ఈ దేశభక్తులు వీళ్ళు పనిచేస్తారు, ఉల్లి కాపులే పనిచేస్తారు, ఇది చట్టేస్తారు, ఇది పనిచేస్తారు. డిఎస్సి 2025 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాకినాడ జిల్లా కోటనందూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు వైసీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎందుకంటే కష్టపడేవాడు ఉద్యోగం లేదు, కష్టపడేవాడు ఉద్యోగం వచ్చింది. సెంటర్లో నీట్ పేపర్ లీక్ అవడం వల్ల 20 కోల్పోయారు. అమ్మ పుస్తకాలు కూడా రాబడి ఉద్యోగాలు వస్తాయి. అదేం చెప్తే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ధైర్య నాయకత్వమే ముఖ్యంగా యువత కన్నా ఎవరికన్నా 2 సంవత్సరాలకి ఈ పరిస్థితి మీకు వచ్చేసిందంటే ఇంకో సంవత్సరం పోతే అందరూ మేమే తేవబడిపోతాం. ఇంకొక సంవత్సరం పోతే ఏమైపోతే చూసుకోండి. మీ రెడ్ బుక్ వల్ల వ్యవస్థలు మీ కంట్రోల్ లేకపోతాయి. మీ కంట్రోల్లో ఎవరు ఉండరు, మీ మాట విలువలు ఎవరు ఉండరు. మీరు సిస్టమ్ పాడు చేస్తారు. మళ్ళీ రాష్ట్రంలో ఉన్న సిస్టమ్ బాగు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మీరు చేసే అరాచకాలను, విధ్వంసాలను బాగు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. సంస్కరణలు రావాలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంస్కరణలు రావాలా. మళ్ళీ స్కూళ్ళు బాగుపడాలి, మళ్ళీ హాస్పిటల్ బాగుపడాలి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మాధవరాయుడుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జనసేన నాయకులు, కార్యకర్తలు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవాస్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి బాబురావు తెలిపారు. విద్యే ఉన్నత భవిష్యత్తుకు పునాది అని, నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొంటూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కూటమి ప్రభుత్వంతో చేపడుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ తాళలో ఉన్నటువంటి జన సైనికులందరూ ఈ పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో పుస్తకాలు తీసుకుని రావడం జరిగింది. ఈవేళ ప్రభుత్వ పరంగా కానీ మా యొక్క కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు అందాలనే ఉద్దేశంతో పిల్లల యొక్క సంక్షేమంలో విద్య బాగా అభివృద్ధి అవ్వాలని మా యువ నాయకులైనటువంటి లోకేష్ గారు కానీ, మా అధ్యక్షులైనటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యొక్క ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ బుచ్చిబాబు గారు అందరి యొక్క ఆశయాలతో ఈ పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో నేను అనుకోవడం జరిగింది. వెంటనే మా నాయకులందరూ కూడా, ఈ జన సైనికులందరూ కూడా ఏకకంఠంగా అనుకుని ఈ బుక్స్ పట్టుకొచ్చి ఇక్కడ పంపిణీ చేయాలనుకుంటున్నాం. కుటుంబ సభ్యులు అందరూ అందరూ కూడా మరి ఈ రోజు మన పాఠశాల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభించిందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు మండలం వేలుపూరు రైస్ మిల్లులో అమ్మకాలను ప్రారంభించిన ఆయన మార్కెట్ ధర కంటే తక్కువకే బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రతి రేషన్ కార్డుకు గరిష్టంగా 10 కిలోల బియ్యం మాత్రమే విక్రయిస్తామని, కొనుగోలుదారులు ఆధార్ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 1,50,000 కోట్ల పైగా సంక్షేమాన్ని అమలు చేసినటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుదలలు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రమేయం చేసుకుని వాటిని అందుబాటులో ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈరోజు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు, పేద దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి నాణ్యమైనటువంటి బీపీటీ బియ్యాన్ని ఈరోజు స్టీమ్ రైస్ ని అదేవిధంగా రా రైస్ ని కూడా 2 వెరైటీల రైస్ ని కూడా ప్రతి కార్డుదారు వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి రేషన్ కార్డు ఉన్న వారికి కూడా 10 కేజీల బియ్యం చొప్పున మార్కెట్ ధర కంటే 10 రూపాయలు తక్కువగా, ఈరోజు స్టీమ్ రైస్ ఏదైతే బీపీటీ వెరైటీ ఉందో మార్కెట్ లో 62 రూపాయలు ఉంటే ఇక్కడ ఈ కౌంటర్ల ద్వారా 52 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రా రైస్ కూడా 10 రూపాయలు తక్కువకి. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్తపల్లిలో ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రావికంపాడు, పైడికొండ, కొత్తపల్లి గ్రామాల రైతులకు పాస్ పుస్తకాలు అందజేసిన ఆమె ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రైతులకు హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. వెళ్తుందా అంగన్వాడీ స్కూల్కి వెళ్తుందా పాప? ఓకే, మరి ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు ఇంట్లో? గ్యాస్ డబ్బులు వచ్చినాయి? మీ ఆయన పిలిచే టైంకి అందుతుందా? పొద్దున్నే 6ంటికి వస్తుందా, సాయంత్రం 6ంటికి వస్తుందా? పొద్దుటే వస్తున్నాయా? టైంకి వస్తున్నాయి కదా. మీ ఊర్లో రోడ్లు కూడా వేసాం మనం. రోడ్లు అవన్నీ చూసారా మీరు? ఎలా ఉంది పరిపాలన చెప్పాలా? బాగుందా పరిపాలన? ఇది ఇలా పట్టుకుంటండి అమ్మ. పథకాలు అన్ని వస్తున్నాయి మీకు, టైంకి వస్తున్నాయి అన్ని. పిల్లలు ఏం చదువుతున్నారు? చదువులు అయిపోయినాయి. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? పోన్లే. ఎక్కడ చేస్తున్నారు? షాప్ పెట్టారా? అంగన్వాడికి పంపించారా? కొనవరాలా? ఇదేనా? ఇదే ఊరా? అంగన్వాడిలో బాగా చూసుకున్నారా? ఏం పేరు పెట్టారు? ఓకే. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ చెరువులు, కాలువలు, భూముల ఆక్రమణలను అరికట్టాలి అంటే ఆక్రమణదారులతో పాటుగా విధుల్లో నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రత్యేక చట్టం తీసుకురావాలని సామాజిక కార్యకర్త మల్లేష్ డిమాండ్ చేశారు. చెరువులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించిన అధికారులను కూడా జవాబుదారులుగా నిలబెట్టాలని, చెరువుల పరిరక్షణ రైతుల భవిష్యత్తు, గ్రామాల అభివృద్ధికి అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. నా పేరు యాళ్ల మల్లేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం మాది. నేను చిన్నకరం గ్రామం. నేను తెలియజేయండి ఏమనగా, నరసన్నపేట మండలంలో చెరువులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కాలువలు ఇష్టానుసారంగా కబ్జాలు చేసి భారీ భవనాల నిర్మాణం చేస్తుంటే పంచాయతీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నిద్రపోతున్నారు. ఇదే విషయం కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా కంప్లైంట్ చేస్తే జిల్లా స్థాయి అధికారులు కూడా నిద్రపోతున్నారు. వీళ్ళందరూ నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే అక్రమాలు విపరీతంగా జరుగుతున్నాయి. మనం ముఖ్యంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను,
మనం ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకి ముమ్మాటికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్రమదారులకు సహకరిస్తున్నారు. ఒకటే మనము ప్రభుత్వ అధికారులకు వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తుంటే కోర్టుకు వెళ్ళి మనం కంప్లైంట్ చేసుకోమని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నా ఆస్తి కబ్జా చేస్తే నేను కోర్టుకు వెళ్తానా లేకపోతే ఇంకెవరైనా కోర్టుకు వెళ్తారా అని అడుగుతున్నా. అలానే ప్రభుత్వ ఆస్తుల కబ్జాలు జరుగుతున్నాయి అంటే పట్టించుకోలేనప్పుడు ప్రభుత్వ అధికారులే కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అటువంటి నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో మినీ స్టేడియం అభివృద్ధికి పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శ్రీకారం చుట్టారు. 7.5 ఎకరాల స్థలంలో జాతీయ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు విద్యార్థులతో పాటు. దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కొంతవరకు గతంలో చేసి ఉన్నాం. దీన్ని స్పోర్ట్స్ కోసానికి పూర్తి స్థాయిలో ఉపయోగించలేకపోయినారు. దీనికి కారణము స్కూల్ మీరంతా ఇక్కడికి ఉండడం. ఇప్పటివరకు పెద్దలంతా ఇక్కడ చెప్పి ఉన్నారు. ఇక్కడ ఖోఖో, తర్వాత వాలీబాల్, కబడ్డీ, ఇవి కొన్ని ముఖ్యమైన ఇక్కడ పెట్టారు. ఇంకా ప్లేస్ ఎక్కువ ఉంటే బాగుండేది. దీనికే మా షాన్వాజ్ ఖాన్ గారు ఏంటంటే 7.5 ఎకరాలు దీనికి అలాట్ చేసినాం, జిల్లాలో ఎక్కడ లేదు అంటుండ్రు. కానీ ఒక్క క్రికెట్ గ్రౌండ్ కూడా కావాలి కదా. మరి క్రికెట్ గ్రౌండ్ కావాలంటే మరి అంత పెద్దది అప్పుడు ఆ రోజు అవకాశం ఉన్నా, సుదర్శన్ రెడ్డి గారు సర్పంచ్గా ఉన్నా మీరందరూ ప్రయత్నం చేసి 7.5 ఎకరాలే పెట్టిండ్రు. ఆ రోజు 50 ఎకరాలు పెట్టడానికి అవకాశం ఉండేనేమో. అయినా నేను విమర్శిస్తలేను, ఎందుకంటే అప్పటికి జిల్లాలోనే ఇది బాగుంది అని చెప్తున్నారు. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. తరగతి గదిలో ఉండగా పాము కాటుకు గురైన 3వ తరగతి విద్యార్థి రంజిత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాఠశాల ఆవరణం అపరిశుభ్రంగా ఉండడంతో సర్పాలు, విషపురుగులు సంచరిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డిఎస్సీ నియామకాలపై సిపిఐ విచారణ కోరుతూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు సరికావని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. డిఎస్సీ వ్యవహారంలో కోర్టు కూడా వైసీపీ వాదనలను సమర్థించలేదని, అభ్యర్థుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. ఇక కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన అనంతరం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గ్రామంలో నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు. నోటిఫికేషన్ ఇచ్చి ఒక దగాకోరు నోటిఫికేషన్ ఇచ్చి యువతని మభ్యపెట్టాలని చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిత్తశుద్ధితో 16,000 మందికి టీచర్ నియామకాలు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు గమనిస్తున్నారు వ్యత్యాసాన్ని. మీరు చేసినటువంటి దగాకోరు సంక్షేమం, మీరు ఇచ్చినటువంటి దగాకోరు జాబ్ క్యాలెండర్స్, యువతని మోసం చేసే విధంగా, మభ్యపెట్టే విధంగా మీరు ఏదైతే 5 సంవత్సరాలు చేశారో వాటన్నిటినీ కూడా ప్రజలు గమనించి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసినటువంటి విషయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని, మీ దొంగ దీక్షలకు ఎవరు కూడా ఈరోజు మద్దతు తెలియజేసేటటువంటి పరిస్థితి లేరు. మీ రాజకీయ ఉనికి కోసం మీరు దీక్షలు చేపడతారు. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీరు చేపట్టినటువంటి దీక్షలన్నీ కూడా నిష్ఫలంగా ఉంటాయనడంలో ఎటువంటి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట గ్రామంలో దళితుల శ్మశాన వాటికకు రహదారి సమస్యపై అధికారులు స్పందించారు. గతంలో ప్రసారమైన కథన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ వీర
రామవీరభద్రరావు గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిశీలించారు. రైతులతో చర్చలు జరిపి శ్మశాన వాటికకు రహదారి ఏర్పాటు చేస్తామని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి సమకూర్చుతామని తెలిపారు. ఇప్పుడు మన పత్రికా మిత్రులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. మన ఒక 4 రోజుల క్రితం మన పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో, అంటే కాకినాడ జిల్లా మన తాళరావు మండలంలో ఉన్నటువంటి పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తూర్పుపేట ప్రాంతానికి చెందినటువంటి శ్మశాన వాటిక ఏదైతే ఉందో దానికి సంబంధించి దారి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం అన్న విషయాన్ని మన పేపర్ ద్వారాగా తెలుసుకోవడం జరిగింది. దానిని ఇమీడియట్ గా స్పందించి మా అధికార బృందం అంతా కూడా మేము పర్యటించడం జరిగింది. ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత అక్కడికక్కడే మొత్తం ఫిజికల్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తే అక్కడ దారి ఏదైతే ఉందో పక్కన రైలు చెరువులు అయితేనో ఇంకోటి అయితే ఇటు పక్కన పొలాల యొక్క గట్టుని తగ్గించి దాన్ని సాగు చేయడం వల్ల దారి అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందన్నది గమనించడం జరిగింది. దీనిపై వెంటనే సంబంధిత రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుతో అక్కడికక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన కూడా తన యొక్క పొలం భాగం ఏదైతే దున్నుకోవడం జరిగిందో అందులో కొంత భాగాన్ని మేము గట్టుకి వేయించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదని, గట్టుకి ఇటువంటి కార్యక్రమాల్లో గట్టుకి ఇబ్బంది లేకుండా చూస్తామని, అవసరమైతే తన సొంత ఖర్చులతోటే ఆ పని అనేది నేను పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది నిజంగా అభినందనీయమండి. అదే విధంగా ఒకవేళ మా డిపార్ట్మెంట్ ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.